2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెదక్ జిల్లాలో ఉద్యానవన పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని మెదక్ జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి ప్రతాప్ సింగ్ వర్షానికి చెరువులు కుంటలు నిండటం వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని వీటి వల్ల వేసవి కాలంలో ఉద్యాన పంటలు పండించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ భూగర్భ జలాలు పెరిగే తరుణంలో కొత్త పంటలు అయినటువంటి ఆయిల్ ఫామ్ పంటలు కానీ, కూరగాయలు పంటలు కానీ, అరటి, బొప్పాయి వంటివి వచ్చే సీజన్లో పెట్టుకోవడానికి మంచి అవకాశాలు ఉందని, వీటితో పాటు కూరగాయలు మొత్తం సంవత్సరం కూడా పండించే అవకాశం ఉందని అన్నారు. నేను ప్రతాప్ సింగ్, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి, మెదక్. గత 2-3 రోజులుగా ఏవైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో ఈ వర్షాల వల్ల ప్రస్తుతానికైతే మెదక్ జిల్లాలో ఉద్యాన పంటలకి ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పటి వరకు పడ్డ వర్షాలతోటి కుంటలు, చెరువులు ఇవన్నీ కూడా నిండినాయి కాబట్టి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మనం వేసవి కాలంలో కూడా ఉద్యాన పంటల్ని పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వర్షాలతోటి మనకు ఎలాంటి పంటలకు నష్టం జరగకుండా అన్ని పంటలకి బెనిఫిషియల్గానే ఉంది ప్రస్తుతానికి. ఈ భూగర్భ జలాలు ఏవైతే పెరుగుతున్నాయో దీనికి తోడు మనము కొత్త పంటలైనటువంటి ఆయిల్ పామ్ పంటలు కానీ, లేదంటే కూరగాయ పంటలు కానీ, దీంతో పాటు అరటి, బొప్పాయి ఈ పంటలన్నీ కూడా మనము వచ్చే సీజన్లో పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. తర్వాత వీటితో పాటు కూరగాయలని సంవత్సరం మొత్తం కూడా మనం పండించేసి మనకు దగ్గరలో ఉన్నటువంటి టౌన్స్ కానీ, లేదంటే హైదరాబాద్ సిటీకి పంపించడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది.